లైట్ రూమ్ ఫోటో ఎడిటింగ్ సిరీస్ డే 4. లైట్ రూమ్ ఫోటో ఎడిటింగ్ సిరీస్లో ఈరోజు సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మరియు బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా మాస్కింగ్లోకి వెళ్ళి సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే లైట్ రూమ్ ఆటోమేటిక్గా మన ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని మాత్రమే మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేయొచ్చు. ఉదాహరణకి బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్, ఎక్స్పోజర్, కలర్ ఇలా మార్చుకోవచ్చు. ఇక బ్రష్ టూల్. బ్రష్ అంటే మనకు కావాల్సిన ఏరియాని మనమే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేయడం. మాస్కింగ్ బ్రష్ సెలెక్ట్ చేసి ఫోటోలో మనకు కావాల్సిన ఏరియా మీద బ్రష్ చేస్తే ఆ ఏరియా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఫేస్ మీద బ్రైట్నెస్ కొంచెం పెంచాలి అనుకుంటే ఫేస్ మీద బ్రష్ చేసి ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. అంటే సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తుంది. బ్రష్తో మనకు కావాల్సిన ఏరియాని మనమే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజుకింతే. నెక్స్ట్ డేలో ఇంకో పవర్ఫుల్ లైట్ రూమ్ టూల్తో కలుద్దాం. ఫాలో చేసుకోండి.